మనం అంతకుముందు కొంతమంది భక్తుల గురించి తెలుసుకున్నాం. భక్తుల యొక్క జీవితాలను మనం పరీక్ష చేసాం, తెలుసుకున్నాం. ఈరోజు ఒక భక్తుని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అతని పేరు బాప్టిస్మం ఇచ్చే యోహాను. వింటున్నారు అందరూ? ఎవరైనా? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? బాప్టిస్మం ఇచ్చే యోహాను. బాప్టిస్మం ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు పలికిన సాక్ష్యము ఇక్కడ మనం చూసాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7 నుండి 14 వచనాల వరకు బాప్టిస్మం ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన సాక్ష్యం. బాప్టిస్మం ఇచ్చే యోహాను తల్లిదండ్రులు ఎవరు? జకరియా, ఎలిజబెత్. వారు ఏ పని చేసేవారు? జకరియా పని ఏంటి? యాజకుడు. వారు పిల్లలు లేక బహుకాలము గడిచిన వృద్ధులైనప్పుడు దేవుని దూత వచ్చి, దేవుడు నీకు కుమారుని ఇస్తాడు, అతడు పుట్టినప్పుడు అనేకులు సంతోషిస్తారు, నీ కుటుంబం సంతోషిస్తుంది అని చెప్పినప్పుడు అతడు నమ్మనప్పుడు అతని గొంతు పోతుంది. నీవు దేవుని కార్యాన్ని అనుమానిస్తున్నావా? అందుకే నీకు కుమారుడు పుట్టేంత వరకు నీకు నోరు ఉండదు, నీకు మాటలు రావు అని చెప్పి అన్నప్పుడు అతని నోరు పడిపోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే అతను దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయటకు, అంటే దీంట్లో బైబిల్లో ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు జరిగే సంగతి. ఆ తర్వాత నీవు అతనికి యోహాను అని పేరు పెడతావు అని కూడా దేవదూత జకరియా గారితో, యాజకుడైన జకరియతో చెప్పినట్టుగా మన వాక్యంలో చూస్తాం. అట్లాగే అనుకున్నట్టుగానే దేవుడు చక్కని కుమారుని ఇస్తాడు. ఎప్పుడైతే పేరు పెట్టబోయే ఆ సందర్భంలో ఆయనకు నోరు సడలి అతనికి ఏం పేరు పెడదాము అని వారి బంధువులందరూ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు యోహాను అని పేరు పెట్టమని అతను ఒక పలక మీద రాసి అతనికి వారికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు వెంటనే అతని నాలుక సడలి అతను దేవుని స్తుతించడం మొదలు పెడతాడు. ఇది అతను పుట్టినప్పుడు జరిగింది. యోహాన్ ఎవరు అసలు? యోహాన్ ఎవరు? బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరు? యోహాను గురించి యోహాను అడిగితే యోహాను చెప్పిన మాట నేను చెప్తున్నాను. యోహాను దగ్గరికి వచ్చి నీవు ప్రవక్తవా అని అడుగుతారు. యోహాను ఇచ్చిన సమాధానం నేను కాను. చూడండి, యోహాను ప్రత్యేకమైన వాళ్ళలో ప్రత్యేకమైన వాడు. ఎందుకో ఈ మాట చెప్తున్నాను. ఆయన ఈజ్ ఎ స్పెషలైజ్డ్ పర్సన్స్, అంటే ప్రత్యేకమైన వాళ్ళు, ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రవక్త కాదు, ఆయన యాజకుడు కాదు, ఆయన పాస్టర్ కాదు, ఆయన అపోస్తలుడు కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏంటంటే స్త్రీలు కన్న వారిలో బాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇక పుట్టలేదు, ఇక పుట్టబోరు. ఇప్పుడు ఆయన ప్రవక్త కాదు, పాస్టరు కాదు, దైవజనుడు కాదు, యాజకుడు కాదు, అపోస్తలుడు కాదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎందుకు లేడు అని అన్నాడు? ఆయన జీవితకాలం చాలా తక్కువ. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే 6 నెలలు పెద్దవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికాడని మనందరం అనుకుంటున్నాం కదా. బాప్టిజం ఇచ్చే యోహాను 33.5 సంవత్సరాలు కూడా లేడు. ఆయన సేవ ప్రారంభించి బాప్టిజం ఇచ్చిన కొద్ది రోజులకే ఆయన చనిపోయాడు. అఫ్ కోర్స్ చంపేశాడు. ఎందుకు బాప్టిజం ఇచ్చే యోహాను అందరికంటే గొప్పవాడు? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏమున్నది బాప్టిజం ఇచ్చే యోహానులో ఉన్న సుగుణాలు? ఇంకొక పెద్ద మిస్టరీ ఏంటంటే యోహాను పుట్టినప్పుడు, అంటే బాప్టిజం ఇచ్చే యోహాను పుట్టినప్పుడు బంధువర్గం అందరూ వస్తారు, అందరూ సంతోషిస్తారు. నీ కొడుకు ఏం పేరు పెడతావు అని జకరియా గారిని అడిగినప్పుడు జకరియా గారు యోహాను అని పేరు రాస్తాడు. మరి బంధువర్గం అంతా అంటారు కదా, ఈ యోహాను ఉన్న పేరు మన వంశంలో ఎవరికి లేదే, మనకి ఇప్పుడు లేదు. కానీ మనకంటే ఒక 2 జనరేషన్ల క్రితం తండ్రి పేరే కొడుకు పెట్టుకునేవాడు. మళ్ళీ అతనికి కుమారుడు జన్మిస్తే ఆ తాత పేరు పెట్టుకునేవాళ్ళు. ఆ
అందుకే ఇక్కడ ఉన్నవారు అంటారు, ఈ యోహాను అనే పేరు మన వంశంలో ఎవరికి లేదే అన్నప్పుడు దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆయన పుట్టినప్పుడు అంతమంది బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆయన ఎందుకు అడవిలో పెరిగాడు? ఇప్పుడు వచ్చిందా మీకు అనుమానం? ఆయన ఎందుకు అడవిలో పెరిగాడు? అసలు బట్టలే లేనట్టు ఆ జంతువుల తోలెందుకు చుట్టుకున్నాడు? వీటన్నిటికీ ఈరోజు సమాధానం చూడబోతున్నాం. ఒక తల్లిదండ్రులు అంతమంది బంధువర్గం ఉన్న యోహాను అడవిలో ఎందుకు పెరిగాడు? అడవిలో పెరిగాడంటే చిన్నప్పుడు ఏదో జరిగింది కదా. ఏం జరిగి ఉంటుంది వాళ్ళ కుటుంబంలో? ఆయన బ్యాప్టిజం ఇవ్వడానికి ఎన్నుకొనబడ్డ వ్యక్తి, బ్యాప్టిజం ఇస్తున్న వ్యక్తి, అతను ఏమంతా పరిచయం చేశాడని భూమి మీదున్న స్త్రీలకైనా పిల్లలలో ఇతని కంటే గొప్పవాడు లేడని యేసుక్రీస్తు ప్రభువారే సాక్ష్యం చెప్పేంత ఏమున్నది అతనిలో? బ్యాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ప్రవక్తవా? నేను కాను. నువ్వు క్రీస్తువా? నేను కాను. మనం ఎవరివయ్యా? అప్పుడు బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఒక మాట పలుకుతాడు. ఆ మాట పలకడం నీకు నాకు మాట వరుసగానే పలకలేము. నేను క్రీస్తును కాను, నేను క్రీస్తు యొక్క చెప్పులు కూడా మోయడానికి పాత్రలు కాను. అంత దమ్ము ఎవరి దగ్గర ఉందా? మన దగ్గర. మాట వరుసగా నా మాట అంత సీన్ మనకి ఎవరికైనా ఉందా? నేను చెప్పులు మోయడానికి కూడా నాకంత లేదు అని కనీసం చెప్పుకోవడానికైనా మనకంత తగ్గింపు ఉందా? తగ్గింపు గురించి చాలాసార్లు మనం మాట్లాడతాం. నేను అలా తగ్గించుకున్నా, నేను ఎలా తగ్గించుకున్నా, వాళ్ళు నేను ఎన్ని తిట్టినా అని నేను ఏం మాట్లాడలేదని ఎన్నోసార్లు అంటానే. చెప్పులు కూడా మోయడానికి నేను పాత్రను కానంటే అసలు నువ్వు ఎవరయ్యా? నేను ఎవరినో తెలుసా? నేను ఒక శబ్దాన్ని, నేను ఒక కేకని. దర్శించిన పాస్టర్ కాదు, ప్రవక్త కాదు, అపోస్తలుడు కాదు, సువార్తికుడు కాదు. ఆయన ఒక కేక. ఆయన ఏం చెప్పుకున్నాడు? నేను కేక, అరణ్యములో వినిపించే కేక. నేను కేక, అరణ్యములో నుండి వినిపించే ఒక సౌండ్ నేను. అటువంటి వ్యక్తిత్వం గల బ్యాప్టిజం ఇచ్చే యోహాను గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. బ్యాప్టిజం ఇచ్చే యోహాను, ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారా? ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు. ఒక సమయంలో బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఫుల్గా పాపులర్, చాలా పాపులర్. అటువంటి టైంలో ఎవరైతే దేవుని బిడ్డలు అనబడుతున్న వాళ్ళు ఆనాడున్న ఇశ్రాయేలు యూదులు, బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఫాలో అవుతున్న వాళ్ళు కూడా బ్యాప్టిజం ఇచ్చే యోహాను వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు శిష్యులందరికీ కోపం వచ్చేస్తుంది. ఎవరికి? బ్యాప్టిజం ఇచ్చే యోహాను శిష్యులకు కోపం వచ్చేస్తుంది. అప్పుడైనా పలికిన మాట, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. నేను తగ్గించుకుంటాను, ఆయన హెచ్చించుకోవాలి. ఆయన పెరగాలి, నేను తగ్గాలి. ఈ మాట అంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక మాట అంటాడు, ఇప్పుడు నాకు పరిపూర్ణమైన సంతోషం ఉంది. నేను బ్యాప్టిజం ఇచ్చాను కదా, నేను బ్యాప్టిజం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి జన సమూహాలు ఎక్కువ వెళ్తున్నారు, నాకంటే ఎక్కువ వెళ్తున్నారు అని నాకు కుళ్ళు లేదు. నాకు ఇప్పుడు సంతోషం కలుగుతుంది. ఎవరు బ్యాప్టిజం ఇచ్చే యోహాను అంటే ఇంతకుముందే అన్నాను, ఆయన ఒక అరణ్యములో కేక వేసే ఒకడు. ఆయన ప్రవక్త కాదు. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఆయన ప్రవక్త అన్నాడు. నిజానికి చివరి ప్రవక్త బ్యాప్టిజం ఇచ్చే యోహాను. ఆ తర్వాత ప్రవక్తలు ఎవరు లేరు. ఇప్పుడు చాలా మంది ప్రవక్తలను పేరు పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ప్రవక్తలు కాదు. ప్రవక్తల కాలం ముగిసిపోయింది, ప్రవచనాల కాలం ముగిసిపోయింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం గొప్పదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం గొప్పదా? వాక్యం గొప్పది. ఆయన నామం కంటే ఆయన వాక్యం గొప్పది. అందుకే వాక్యము వినడము అలవాటు చేసుకోవాలి. నేను ప్రార్థన మాత్రమే చేస్తాను, యేసు నామమున బంధిస్తున్నాను, యేసు నామమున అది కలుగును గాక, ఇది కలుగును గాక. ఓకే, కానీ దానికంటే గొప్పది ఆయన వాక్యం. ఆయన నామము కంటే ఎక్కువగా ఆయన వాక్కు చాలా పవర్ఫుల్. అందుకే వాక్యమును వినడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. వాక్యమును వినడం ద్వారా
ఆ జరిగే అద్భుతం ఏదో కాదు, మన మనసులు మారుతాయి, మనము స్థిరపరచబడతాము, మనము రూపాంతరపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. బాప్టిజం ఇచ్చు యోహాను గారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్తిరి? గాలికి కదులుచున్న రెల్లున ఏమి చూడ వెళ్తిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషుడా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఉందరు కదా. మీరు ఎవరు చూడడానికి వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లున, సన్నపు బట్టలు ధరించుకున్న వ్యక్తిన? బాప్టిజం ఇచ్చు యోహాను ఏం ధరించుకునేవాడు? మీరేమి చూడడానికి వెళ్తుంది? మీరు ఎవరిని చూడడానికి వెళ్తుంది? ప్రవక్తన. 9వ వచనం, ఆయన ప్రవక్తన. అవును, ప్రవక్తన. అవును, కానీ నేను ప్రవక్త కంటే గొప్పవాణ్ణి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినములందు బాప్టిజం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాను. బాప్టిజం ఇచ్చు యోహాను స్వస్థత సభలు పెట్టలేదు, స్వస్థతలు జరుగుతాయి. అసలు బాప్టిజం ఇచ్చు యోహాను స్వస్థత కూడా చేయలేదు. అయినా తను ఎందుకు అందరికంటే గొప్పవాడయ్యాడంటే, స్త్రీలకైన వారందరిలో ఆయన ఎందుకు గొప్పవాడంటే, ఆయన మారు మనస్సుని గురించి ప్రకటించాడు. మరి ప్రజలందరూ యూదయ అరణ్యంలో ఉన్న వారందరూ చూడండి, ఆయన ఎటువంటి బట్టలు వేసుకునేవాడంటే 4వ వచనము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనము, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రము, మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు, మిడతలు అడిగితేన అతని ఆహారం. ఇటువంటి ఆహారపు అలవాట్లు కలిగినవాడు. అతడు మారు మనస్సు గురించి ప్రకటిస్తున్నాడు. మీరందరూ మారు మనస్సు పొందాలి. మీరందరూ పాపంలో ఉన్నారు. మీ పాపములు మిమ్మల్ని నరకానికి పాత్రగా చేస్తున్నాయి తెలుసా? మీరెంత పాపపు మనసులో తెలుసా? మీరు మారు మనస్సు పొందకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేళ ఉంచబోయింది. నరికి అవతల పారేస్తున్నప్పుడు చెట్టు ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అవునా కదా? నరికి తర్వాత చెట్టు చనిపోతుంది. ఆ విధంగా మీరు చనిపోతారు ఆత్మీయంగా. మీరు మారు మనస్సు పొందాలి అనగానే 5వ వచనంలో, ఆ సమయమున యెరూషలేము వారు, యూదయ వారు, యోర్దాను నది ప్రాంతముల వారు అతని యుద్ధకు వచ్చి, 6వ వచనం, పాపములు ఒప్పుకొనుచు, మళ్ళా అన్నాను, పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందిరి. పాపములు ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? బాప్టిజం ఇచ్చు యోహాను దేని ప్రకటించాడు? మీ పాపములు ఒప్పుకోండి. ఒప్పుకోకపోతే గొడ్డలి వేటు పడుతుంది, చెట్టు నరికివేయబడుతుంది, చెట్టు చనిపోతుంది. చచ్చిన చెట్టుని ఏం చేస్తారు? పెడతారు. మంచి మాట చెప్పారు. ఆ కాలబెట్టుని అగ్నిగుణం సూచన. మారు మనసుని గురించి ప్రకటించగానే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ వచ్చి అతని చేత బాప్టిజం పొందుకున్నారు. ఎలా పొందుకున్నారో తెలుసా? పాపములు ఒప్పుకొనొచ్చు. మరలా పాపములు ఒప్పుకొనొచ్చు. ఆదివారం వస్తున్నావు, నీ పాపములు ఒప్పుకుంటున్నావా? లేదని కప్పుకుంటున్నావా? నీ పాపములు ఎంత ప్రమాదకరమైన అంటే, నిన్ను నరికేస్తే నువ్వు కాలబెట్టాలని తప్ప దేనికి పనికిరావు. అనక పాపములు ఒప్పుదల గురించి ఆయన ప్రకటించాడు. ఎందుకంటే మనుషులందరూ పాపులే, ఏ భేదము లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న మనందరినీ దేవుడు కనికరించాడు. మొదటిగా యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను చెప్తున్నాడు మాటలు, మీ పాపములు ఒప్పుకోవాలి. అప్పుడు ఆ ప్రజలందరూ పాపములు ఒప్పుకున్నారు. అందుకే బాప్టిజం ఇచ్చు యోహాను గొప్పవాడు. ఎందుకంటే ఆయన జిమ్మికులు చేసి నడిపించలేదు వాళ్ళని. మీ పాపములు ఒప్పుకోండి అని వాళ్ళని హెచ్చరించి వాళ్ళు నడిపించారు. అందుకే ఈనాడు బాప్టిస్టు సంఘాలకు మూలం ఇదే. మనకు మారు మనసు పాప క్షమాపణే మనకు మూలం.
అంతే తప్ప స్వస్థతలు కార్యాలు కాదు. అవన్నీ జరుగుతాయి, దేవుని మీద విశ్వాసం ఉంటే అది జరుగుతాయి. కానీ మారు మనసు లేని స్వస్థత వ్యర్థం కదా. నీకు మారు మనసు లేదు కానీ నీకు స్వస్థత కావాలి. ఎందుకని? పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చిన పంది మరలా బురదలో బొల్లినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. ఎందుకు నీకు అస్వస్థత? మనం మారకపోతే, మనం మార్పు పొందకపోతే, మన పాపములు మనం ఒప్పుకొనకపోతే అది మళ్ళీ నరకానికి తీసుకెళ్తుంది. తెలుసు. అలా బోధించిన వ్యక్తి బాప్టిజం ఇచ్చే యోహాను. మరి అంతమందికి పాపం నుండి స్వస్థత పొందుతున్నారు. రోగం నుండి కాదు, పాపం నుండి స్వస్థత పొందుతున్నా అతని జీవన విధానాన్ని మారలేదు. అదే మొల చుట్టూ అంటే నడుము చుట్టూ తోలు, ఒంటె రోమముల వస్త్రం వేసుకుంటారా? వేసుకున్నా అవసరమే. అది బాప్టిజం ఇచ్చే యోహాను తగ్గింపు. ఆయన కావాలనుకుంటే మంచి మంచి బట్టలు ఎన్నైనా కోరుకోవచ్చు, కానీ ఆయన దర్శనం అది కాదు. ఆయన దర్శనం అది కాదు, ఆయన పిలుపు అది కాదు. ఆయన ఎవరంటే ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దమని ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడ్డవాడు. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 43వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి అరణ్యంలో ప్రకటిస్తున్నాడు, ఎడారిలో మా దేవుని రాజ మార్గము సరళం చేయడి. అరణ్యంలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఆయన యూదయ ప్రాంతపు అరణ్యంలో ఉన్నాడు, యోర్దాను నదిలో బాప్టిజం ఇస్తున్నాడు, అక్కడనే ప్రకటిస్తున్నాడు. ఆయన ఏమి ఇంటింటికి తిరగట్లేదు, ఆయన కేవలం అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలు వినడానికి వారందరూ వస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అతనికి ఒక పేరు పెట్టాడు. మత్తయి సువార్త 11:14 వచనం. మత్తయి సువార్త 11:14 వచనం. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబు ఏలియా ఇతడే. ఆయన ఏలియా యొక్క ఆత్మ గలవాడు. బాప్టిజం ఇచ్చే యోహాను రాబో ఏలియా ఇతడే. ఇప్పుడు కూడా ఏలియా రాబోతున్నాడు. అది ఏలియా వచ్చేసింది కదా. శ్రమల కాలంలో ఏలియా వస్తాడు. 7 ఏళ్ళ శ్రమల కాలం ఉంటుంది కదా మనకు. శ్రమల కాలంలో ఏలియా వస్తాడు. నేను దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. ఎప్పుడైతే మనము సంఘం ఈ విధంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన విశ్వసించిన దేవుని బిడ్డలందరూ కూడా మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. అక్కడ 7 ఏళ్ళు ఆయనతో కూడా ఉండబోతున్నాం. ఆ 7 ఏళ్లలో మొదటి 3.5 సంవత్సరాలు ఇక్కడ ఈ భూమి మీద శ్రమలు అంటారు వాటిని. మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అంటారు. ఈ 3.5 సంవత్సరాల తదుపరి ఒక 2 ప్రవక్తలు వచ్చి ప్రవచిస్తారు. వారే ఏలియా. మరి ఇంకో ఉన్నాడు కదా, ఆయన ఎవరైనా కూడా మీరు అనొచ్చు. చాలా మంది ఉద్దేశం ఏంటంటే ఆయన మోషే అని అంటారు. రూపాంతర కొండపైన యేసుక్రీస్తు ప్రభువు అన్నప్పుడు 2 మనుషులు మాట్లాడతారు. ఎవరా 2 మనుషులు? ఏలియా, మోషే. మరి ఏలియా వచ్చాడు అంటున్నారు కదా. ఏలియా వచ్చినా ఆయన సగమే చేశాడు బాప్టిజం ఇచ్చే యోహాను. ఆ మాట కూడా నేను మీకు వినిపిస్తాను. మలాకి 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయు ఏలియాను మీ దగ్గరకు పంపుతాను. మలాకిలో అన్నాడు, ఏలియా మీ దగ్గర పంపుతాను. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును తండ్రుల తట్టును తిప్పును. ఇప్పుడు లూకాసు వార్త తీయండి. మొదటి అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించడానికి తిప్పి
ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటక ఏలి యొక్క ఆత్మీయ శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళను గనక నీకు సంతోషము మహానందం కలుగును, అతను కూర్చున్నప్పుడు అనేకులు సంతోషిస్తున్నారు. ఇక్కడ తండ్రుల హృదయము పిల్లల తట్టం. మరి ఇంకొకటి మిగిలిపోయింది అక్కడ మలాకిలో. ఇంకోటేంటి? పిల్లల హృదయము తండ్రుల తట్టం. అది బ్యాప్టిజం యోహానులో అది స్థిరపరచబడలేదు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు. 1260 దినములు అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు. ఆ ప్రవచించిన వారిలో చాలా మంది థియోలోజియన్స్ అంటే బైబుల్ యొక్క ఏమంటారు చరిత్రకారులు, బైబుల్ సిద్ధాంతకారులు చెప్పేది ఒకడు ఏలియా, మరి ఒకడు మోషే అని అన్నారు కదా. అదెట్లా? యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించెను. మోషే యొక్క శరీరం గురించి తర్కించాను. నిజానికి మోషే చనిపోయినట్టుగా మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తాము. అతన్ని పాత పెట్టారు, కానీ ఆ సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా. అయితే మోషే చనిపోయాడు, కానీ దీన్ని బట్టి మోషే శరీరం గురించి మిఖాయేలుకు అపవాదికి ఫైటింగ్ అయింది. తర్కించినప్పుడు మిఖాయేలు అన్నంట, నేను శపించట్లేదు, అపవాదిని శపించక దేవుడు నిన్ను గద్దించును గాక అని అన్నాడు. ఈ మాటను బట్టి నేను అనట్లేదు. కొంతమంది థియోలాజియన్స్ అంటారు మోషే కూడా ఉన్నాడు, ఆ మోషేనే ఈ ఏలియానే రూపాంతర కొండపైన యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడారు. ఆ ఇద్దరు ఆత్మ కలిగిన వ్యక్తులే శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో ఈ భూమిపైకి వచ్చి ప్రవచిస్తారు అని అంటారు. ఏదేమైనా ఆయన ఏలి యొక్క ఆత్మ గలవాడు, ఏలి యొక్క శక్తి గలవాడుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మనకు తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పిన ఈ బ్యాప్టిజం యోహాను, మరి పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పే ఆ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో నెరవేర్చబడుతుంది. కాబట్టి రాబో ఏలియా ఉన్నాడు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, భక్త సింగ్ అని రాబో ఏలియా అన్నాడు. అందుకే మీరు వికీపీడియాలో భక్త సింగ్ అని కొడితే మోడర్న్ ఏలియా అని వస్తుంది. అంటే ఈ తరపు ఏలియా అని అంటారు భక్త సింగ్ గారిని. కానీ భక్త సింగ్ గారు యేసుక్రీస్తు ప్రభు రాకడ దాకా లేదు. అట్లాగే బ్రెన్హామ్ ఉంటాడు, విలియం బ్రెన్హామ్, నేనే రాబో ఏలియా అని చెప్పుకున్నాడు. ఆయన కూడా లేడు, ఆయన కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తదుపరి నేనే రాబో ఏలియన్ అని చెప్పుకున్నాడు. ఎవరంటే ఇంక కొత్త ఏలియన్ పుట్టుకొస్తాడు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఏలియా వచ్చేది ఇప్పుడు కాదు, మహాశ్రమల కాలంలో అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఏలియాకు దేవుడు ఆ విధంగా అతనికి ప్రత్యక్షతలు ఇచ్చాడు. అట్టి ప్రత్యక్షతలు కలిగిన వాడు బ్యాప్టిజం యోహాను. ఆయన ఏలి యొక్క ఆత్మను శక్తిని పొందుకున్నవాడు. ఏలి యొక్క ఉపోద్ఘాతం. ఏలియా యొక్క ఆత్మను శక్తిని పొందుకున్నవాడు, యేసుక్రీస్తు ప్రభువారి చేత సాక్ష్యం పొందినవాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు బ్యాప్టిజం పొందవలసినప్పుడు బ్యాప్టిజం యోహాను దగ్గరికి వచ్చే బ్యాప్టిజం పొందుకుంటాడు. ఇప్పుడు బ్యాప్టిజం యోహానులో ఉన్న ఒక ప్రత్యేకత, ఆయనకున్న ప్రత్యేకతలు ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాలు. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బ్యాప్టిజం పొందిన తర్వాత యోహానుకు కొంతమంది శిష్యగణం ఏర్పడతారు. ఏర్పడినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూసి యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఆయన గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ ఇద్దరు శిష్యులు ఆయన వెంబడిస్తారు. వెంబడించినప్పుడు ఒక శిష్యుడు అతనితో మాట్లాడుతూ అంటున్నాడు, రబ్బీ నీవెక్కడ ఉంటున్నావు అని అంటే, ఆయన అంటాడు, వచ్చి చూడండి నేను ఎక్కడ ఉంటున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తారు. చూపించిన తదుపరి వారు అక్కనే యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారికి అప్పుడు శిష్యులు ఎవరు లేరు.
అప్పుడు వారు బస చేసిన తదుపరి ఆ ఒక శిష్యుడు అతని తమ్ముడు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇగో నేను మెస్సీ అని కనుక్కుంటా అన్నాడు. ఆ తమ్ముడు పేతురు, ఆ వ్యక్తి ఆంద్రయ్య. ఆంద్రయ్య ఎవరి శిష్యుడు? యోహాను శిష్యుడు. మొట్టమొదటిగా ఆంద్రయ్య యోహాను శిష్యుడు. యోహాను ఎప్పుడైతే పరిచయం చేశాడో యోహాను వదిలిపెట్టాడు, యేసును వెంబడించాడు. యేసుక్రీస్తు ప్రభువారి మొదటి శిష్యుడు ఆంద్రయ్య. యోహాను తన శిష్యులను ఎప్పుడు తన దగ్గరనే ఉంచుకొని నా దగ్గరనే ఉండండి ప్రయత్నం చేయలేదు, కానీ ఆయన దేవుణ్ణి పరిచయం చేశాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యేసుని పరిచయం చేశాడు. అంతే తప్ప నాకు ఫాలోయింగ్ ఉంది కదా, ఈ మంది అందరూ నా దగ్గరనే ఉండాలి, నన్నే పోవడాలని ఎప్పుడు అనుకోలేదు. దేవుణ్ణి పరిచయం చేశాడు యోహాను ఆంద్రేయకు పరిచయం చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. నేను మెస్సియాను కనుగొంటిని అని ఆంద్రేయ గుర్తించేలా చేశాడు అంటే దానికి కారణం బాప్టిజం ఇచ్చి యోహాను యేసుని పరిచయం చేశాడు. యేసుని ఎంతమందికి మనం పరిచయం చేస్తున్నాం? బాప్టిజం ఇచ్చి యోహానులో ఉన్న మొదటి ప్రత్యేకత, ఆయన యేసుని పరిచయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను వారికి కనపరిచాడు. దేవుని బిడ్డలంగా మనకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు, మనల్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు, మనల్ని ఫాలో అయ్యేవారు ఉన్నారు. ఎంతమందికి యేసుని పరిచయం చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని ఆంద్రేయకు పరిచయం చేశారు కాబట్టి ఆంద్రేయ శిష్యుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో మొదటివాడు అయ్యాడు. ఏదైనా సమయ సందర్భం వచ్చినప్పుడు యేసు గురించి పరిచయం చేసే బాధ్యత మనం తీసుకోవాలి. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవు ఎవరికి వచ్చి సాక్షించువో, ఇదిగో ఆయన బాప్తిజం ఇస్తున్నాడు, అందరూ ఆయన యుద్ధకు వస్తున్నారని చూడండి. యోహాను అప్పటి దగ్గర బాప్తిజం ఇచ్చారు కదా, ఇప్పుడు యోహాను దగ్గర బాప్తిజం పొందుకున్న యేసుక్రీస్తు దగ్గరికి అందరూ వచ్చేస్తున్నారు. అందరూ వచ్చేస్తుంటే బాప్తిజం ఇచ్చి యోహానుకి ఏం బాధలేదు, కానీ శిష్యులకు బాధ కలిగి, అయ్యా నువ్వు ఎవరికి బాప్తిజం ఇచ్చావు, అయ్యా నువ్వు ఎవరి గురించి అయితే చెప్పావు, ఆయన దగ్గరికి అందరూ పోతారు, మనల్ని వదిలేశారు అన్నప్పుడు యోహాను పలికిన మాట 27వ వచనం. యోహాను సువార్త 3:27. అందుకు యోహాను ఇట్లా అన్నాడు, ఏమన్నాడు? తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితే గాని ఎవడును ఏమీయో పొందనేరడు. నేను క్రీస్తును కాను, ఆయన కంటే ముందుగా పంపబడిన వాన్నే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. అయ్యా నేను క్రీస్తును కాదు, కానీ ఆయన క్రీస్తు. నేను క్రీస్తుకు ముందు వచ్చిన వాడిని కాబట్టి ఆయన దగ్గరికి అందరూ వెళ్ళాలి. పెండ్లి కుమార్తె గలవాడు 29వ వచనం. పెండ్లి కుమారుని స్నేహితుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైంది. నా దగ్గరికి రావట్లేదు, ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి నాకు సంతోషం. ఎందుకంటే ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. తగ్గింపులు మాటల్లో చెప్పుకునేవారు చాలా మంది ఉంటారు, కానీ తగ్గింపులు క్రియల్లో చూపించేవారు తక్కువ మంది ఉంటారు. ఆ తగ్గింపును చూపించుకున్న వ్యక్తి బాప్తిజం ఇచ్చి యోహాను. ఒక రాజును మీకు చూపిస్తాను, అతడు హెచ్చించుకునేసరికి ఆ దేవుని శాపం అక్కడ తగిలినట్టుగా చూస్తాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. నియమింపబడిన దినములయందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసి అతడు దేవుని మహిమపరుస్తున్నందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచాడు. చూడండి, హేరోదు అనే వ్యక్తి వచ్చాడు, రాజవస్త్రములు ధరించుకున్నాడు, న్యాయపీఠం మీద కూర్చున్నాడు, ఉపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసం అందరూ కూడా ఇంప్రెస్ అయిపోయారు. అందరూ కూడా ఆ ఉపన్యాసం విని వావ్, అతడు చేయవలసిన పని, దేవా నీకు వందనాలు, నీవు నా నోట్లో ఉండి నాతో పలికించినది వందనాలు,
నీవే నీ కార్యము జరిగించినందుకు వందనాలు అని అనాలి. కానీ అట్లా అనలేదు. నిజమే కావచ్చు వాళ్ళన్నమాట. నేను దేవుణ్ణేమో, దేవుని బిడ్డలంగా ప్రజలందరూ మళ్ళీ పొగుడుతుంటే తగ్గించుకోవడం చాలా కష్టం. మిమ్మల్ని అందరూ పొగిడే బ్యాచ్ కొంతమంది ఉంటారు, మిమ్మల్ని చాలా గొప్పవాడని అనేవాళ్ళు ఉంటారు. అటువంటి సందర్భంలో మీరు తగ్గించుకోవడము చాలా కష్టం. అక్కడ హేరోదు తన శరీర బలహీనతను బట్టి తగ్గించుకోలేకపోయాడు. ఇది నిజమేనేమో, నేను నిజంగా ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే కావచ్చు అని తను తాను హెచ్చించుకున్నాడు. వెంటనే అంటే పురుగులు పడి చచ్చిపోయాడు. హెచ్చించుకోవడం చాలా ప్రమాదం. అందుకే ఎవరైనా హెచ్చిస్తే నాకు చాలా భయం. దేవుడు మొత్తితే పురుగులు పడి చచ్చిపోయారు. దేవుని బిడ్డలంగా మనము తగ్గించుకునే వారంగా ఉండాలి, కానీ మనసులో కూడా హెచ్చింపు తీసుకురావద్దు. నేను తగ్గవలసింది, ఆయన హెచ్చవలసింది. మీ మాటల ద్వారా కానీ, మీ ప్రవర్తన ద్వారా కానీ, మీకున్న సమస్తం ఏదైనా కానీ అది దేవుడు మీకు ఇచ్చింది. దేవునికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టే కానీ, దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగం బట్టే కానీ, దేవుడు మీకు ఇచ్చిన ఆస్తిని బట్టే కానీ, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోహాను చేసింది అదే. యోహాను ఏమంటున్నాడంటే, నేను తగ్గాలి, ఇప్పుడు ఆయనకు హెచ్చింపు రావాలి. మనము చేసే ప్రతి కార్యము ద్వారా దేవునికి మహిమ రావాలి, మనకు కాదు మహిమ. మనము ఆయన మహిమను దొంగిలించకూడదు. నేను మహిమ గలవాడిని, నేను గొప్పవాడిని 10 మంది పిలిపించుకోవాలని, 10 మంది అర్పించుకోవాలని ఎప్పుడు మనకు ఆలోచన ఉండకూడదు. నేను చాలా మంచివాడిని అని మనకు 10 మంది మన గురించి చెప్పుకోవాలని ఆలోచన ఉండకూడదు. అటువంటి ఆలోచన కనుక మనకు ఉంటే కొన్నిసార్లు మనము వేషధారులమైపోతాం. వేషం వేసుకోవాల్సి వస్తుంది. ఇతరులు మనల్ని పోవాలని, ఇతరులు మనల్ని గొప్ప చేయాలని అనుకున్న ప్రతిసారి మనకు అది శోధన కూర్చుంటుంది. కొన్నిసార్లు మనం వేషం వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకున్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించే వారంగా, మనకిచ్చిన తలాంతుని బట్టి దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏదైనా చేయగలడు. నిజమే, మనం ఇప్పుడు చిన్న రూమ్లో కూర్చొని ఆరాధన చేసుకుంటాం. కొద్ది గుంపుగా మనం ఉన్నాం. చాలా మంది దేవుని బిడ్డలు రాలేకపోయారు. మన చర్చి ఇంకా మేము కట్టుకోలేకపోతున్నాం. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన పెంట్ల కుప్ప నుండి కూడా పైకి లేపేవాడు. దీనులను రాజుల ముందు కూర్చోబెట్టేవాడు. ఏమో చెప్పలేము. ఇప్పుడున్న ఈ చిన్నపిల్లలు కొంతమంది కలెక్టర్లు అవ్వచ్చు, చెప్పలేము. ఈ చిన్నపిల్లలు కొంతమంది IPS ఆఫీసర్లు అవ్వచ్చు, చెప్పలేము. దేవుడు నిన్ను కనికరిస్తే రేపే నిన్ను ఆస్తిపరునిగా చేయవచ్చు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని సంపూర్ణంగా విశ్వసించాలి, నమ్మాలి, అనుమానం ఉండకూడదు. దేవుని యొక్క శక్తి పైన అనుమానం ఉండకూడదు. అందుకే బ్యాట్స్ నుంచి యోహాను పలుకుతున్న మాట, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. ఏమని హెచ్చించాడు? నరులు కన్న వారిలో, నరులు కాదు, స్త్రీలు కైన వారిలో అతనికంటే గొప్పవాడెవరు లేడు. ఒకసారి బ్యాట్స్ నుంచి యోహాను ఎలా తగ్గించుకున్నాడో మనం ఇప్పుడు చూడాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం, నీ వెవనివని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు వచ్చినప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటి అంటే, అతడు నేను క్రీస్తును కాను కాక నీవెవరు ఏలియా అంటే అన్నడా? నీవు ఏలియావా అని అడిగాడా లేదా? ఏలియావా అడిగారా లేదా? అడిగినప్పుడు యోహాను ఏమని సమాధానం చెప్పాడు? కారణం. మరి యేసుప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 7-14 వచనం చూసుకున్నాము. యూదులు వచ్చి, యాజకులు వచ్చి యోహాను దగ్గరికి వచ్చి, నువ్వు ఏలియావా, నీవెవరు? ఎందుకంటే వాళ్ళకి మలాకి గ్రంథం తెలుసు కదా, రాబోయేది ఇతడే అని. నువ్వు ఏలియావా అంటే ఏమన్నాడు యోహాను? కానన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? రాబోయే ఏలియా ఇతడే. ఇప్పుడు రెండవది 22వ వచనం, నీవు ఆ ప్రవక్తవా అన్నాడు లేదా? నీవు ఆ ప్రవక్తవా అంటే ఏమన్నాడు? కానని
ఉత్తరం ఇచ్చాను. వాడు యేసు ప్రభు ఏమన్నారు? యోహాను ప్రవక్త అన్నాడు అనలేదా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనం, ఏమి చూడ వెళ్ళిరి? ప్రవక్తనా? ఉన్నాను అక్కడ. మీరు ప్రవక్తని నా చూడని వెళ్ళిరు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? అవును. యోహాను దగ్గరికి వచ్చి నువ్వు ఏలియావా అంటే నేను కాను. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే గడుచు నుంచి యోహాను ఎవరో కాదు, కానీ ఏలియానే. మళ్ళీ యూదులు కొంతమంది వచ్చి నీవు ప్రవక్తవా అంటే యోహాను అన్నాడు నేను ప్రవక్తను కాను. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? ఆయన ప్రవక్తనే. యోహాను ఏమన్నాడు? నేను ఏలియన్ కానన్నాడు. యేసు ఏమంటాడు? యోహానే ఏలి అంటాడు. యోహాను అంటాడు నేను ప్రవక్తను కానన్నాడు. కానీ యేసు ప్రభు అంటాడు ఆయన ప్రవక్త అంటున్నాడు. దేవుడు తగిన సమయంలో మళ్ళీ హెచ్చిస్తాడు. ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఏదో ఒక సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ తగ్గించుకునే వారంగా ఉండాలి. తగ్గింపు మాటలు పలికే వారంగా ఉండాలి. తగ్గింపును క్రియగా చూపించే వారంగా ఉండాలి. తగ్గింపు గురించి మనకు తెలియదా? తగ్గింపు గురించి ఎన్నో తెలుసు. అసలు నేనంటేనే తగ్గింపు, నేను తగ్గించుకోకుండా ఉంటున్నానా? తగ్గింపు గురించి మాకు ఎన్నో విషయాలు తెలుసు అని మీరు అనుకోవచ్చు. నిజమే. ఈ వారం మీ ఇంట్లో చక్కగా బిర్యానీ చేసుకున్నారు, రుచి చూశారు. ఈరోజు చేసుకున్నాం చక్కగా రుచి ఉందని వచ్చే వారం వండుకోకుండా ఉంటారా? వచ్చే వారం అది తినకుండా ఉంటారా? ఆల్రెడీ టేస్ట్ తెలిసింది కదా అని. అంతేనా కదా? ఈరోజు చక్కని మాంసం తెచ్చుకొని భోజనం చేశారు. ఈరోజు మాంసం తెచ్చుకున్నాం, టేస్ట్ అర్థమైపోయింది, మళ్ళీ అవసరం లేదంటారా? మళ్ళీ వారం రాగానే మళ్ళీ అదే టేస్ట్. అట్లాగే తగ్గింపు గురించి మనం ఎన్నైనా చెప్పొచ్చు, ఎంతసేపు అయినా వినొచ్చు. యోహాను అతని జీవన విధానంలో కొన్ని విషయాలు మాత్రమే మనం చూసాం. యోహాను మొదటిగా ఆయన అడవిలో పెరిగాడు. అదొక్కడానికి ఆన్సర్ చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. మరి అడవిలో ఎందుకు పెరిగాడో ఒక్కసారి నేను చూపించి మేము ముగిస్తాను. లూకా సువార్త ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు దినం వరకు అరణ్యంలో ఉండను. ఈ అరణ్యంలో ఎందుకున్నాడు? ఎలా ఆయన అడవికి వెళ్ళిపోయాడు, అడవిలో ఉన్నాడు, అడవిలో పెరిగాడు, తేనె తిన్నాడు, మిడతలతోని ఆ మిడతలను ఆహారంగా తీసుకున్నాడు, అడవిలోనే ఉన్నాడు. ఆ విధంగా దేవుడు అతన్ని ఈ లోకానికి పంపించి అతని ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. దేవుడి మాట దీవించును గాక. ప్రభువాన్ని పరిచయం చేసే అతని జీవన విధానం మనమందరం నేర్చుకునే పిల్లలుగా ఉన్నాము. అందుకే ఆయన అంత తగ్గించుకున్నాడు కాబట్టి, ఆయన అంతగా దీన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన మరణం కూడా ప్రత్యేకమైనది. ఆయన మరణం ఎలా జరిగిందంటే ఆనాడు కాలంలో ఉన్న రాజు హేరోదియను ఉంచుకుంటాడు. హేరోది ఎవరు? అలా తమ్ముని భార్య. అయ్యో తప్పు కదా, నీ తమ్ముని భార్యను నీ ఇంట్లో పెట్టుకోవడం తప్పు కదా అన్నందుకు అతను ఏం చేస్తాడంటే యోహాను తీసి జైల్లో వేస్తాడు. నిజంగా తప్పును ఖండించినందుకు తన ప్రాణాన్ని వదిలేశాడు. ఆ తర్వాత హేరోదు యోహాను చంపదాం అనుకుంటాడు, కానీ జనులందరూ ఆయన ప్రవక్తని అనుకుంటారు కాబట్టి చంపకుండా వదిలేస్తాడు, జైల్లో ఉంచుతాడు. వదిలేసినప్పుడు హేరోదుకు ప్రాబ్లం లేదు అసలు జైల్లో ఉండడం. కానీ హేరోదు ఎవరైతే తెచ్చిపెట్టుకున్నాడు కదా ఇంట్లో ఆమెకు ప్రాబ్లం. వాళ్ళ తమ్ముని భార్య ఉంటుంది కదా హేరోదియ, ఆమెకు ప్రాబ్లం. ఎందుకంటే దాని నుంచి దేని గురించి ప్రకటిస్తున్నాడు? మారు మనసు గురించి ప్రకటిస్తున్నాడు, పాపం గురించి ప్రకటిస్తున్నాడు. నువ్వు చేసింది పాపము అని హేరోదు అంటున్నాడు. ఒకవేళ ఇది నేను అన్నాను, అది కూడా ఒకవేళ నిజమైతే కావచ్చు. ఒకవేళ హేరోదు మనసు మారి మళ్ళా నన్ను వదిలేస్తే నేను ఎట్లా అయిపోతానో, నా బతికి ఎట్లుంటుందో, నేను రాజు దగ్గర ఉన్నాను కదా అనుకొని ఒక మంచి టైంలో వాళ్ళ బిడ్డతోనే డ్యాన్స్ వేయిస్తుంది. డ్యాన్స్ వేయించినప్పుడు ఆ డ్యాన్స్కి ఇంప్రెస్ అయిపోయిన, ఆ నాట్యానికి ఇంప్రెస్ అయిపోయిన హేరోదు అంటాడు నీవేదైనా కొరకు ఇస్తాను అంటే, ఇతని తమ్ముని భార్య హేరోది ఉంది కదా, ఏం కోరుకోవాలి మమ్మీ అన్నదంట. నువ్వేం కోరుకోవాలా? నేను హేరోదు దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు ఒకడు, అతని పేరు బాప్టిజం ఇచ్చే యోహాను. అతని తల తీసుకొని రా. ఇంత ఘోరమైన కోరిక ఎక్కడ ఉంటుందా?
హేరోదు పాపం దుఃఖించాడు, అయ్యో ఎందుకు ఇచ్చేటువంటి కోరిక కోరింది, అతను ప్రవక్త కదా అని ఆయన భయపడ్డాడు, కానీ ఆమె భయపడలేదు. భయపడక నాకు హేరోదు తల యోహాను తల నాకు కావాలి అని కోరుకుంటే బట్టలను పంపించి యోహాను తల కొట్టించి ఒక పల్లెలో పెట్టి తీసుకొని వచ్చి ఆమె చేతిలో పెట్టారు. ఎంత కఠినులు చూడండి. అటువంటి పాపము మనుషుల మధ్య యోహాను మారు మనసు గురించి ప్రకటించాడు. దేవుని బిడ్డలంగా మారు మనసు గురించి ప్రకటించే పిల్లలంగా, దేవుని వారసులముగా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా, నిజమైన క్రియలు తగ్గించుకునే క్రియలను మళ్ళీ మనం సిద్ధపరచుకొని దేవుని నామమును ప్రచురించుదుము గాక. ఆమె అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. అందరం ఒకేసారి దేవుని స్తుతిద్దాం. మీరున్న ప్లేస్లోనే దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు మనకిచ్చిన సమయం బట్టి, మన పాపం నుండి దేవుడు విడిపించినందుకు, మన శాపం నుండి దేవుడు విడిపించినందుకు, మనల్ని పవిత్రపరిచినందుకు, మారు మనసుని ఇచ్చినందుకు దేవుని స్తుతిద్దాం. మనకున్న రోగం నుండి దేవుడు విడిపించినందుకు, మనకున్న పాపపు స్థితి నుంచి విడిపించినందుకు దేవుని స్తుతిద్దాం. ఇచ్చిన ఆర్థిక పరిస్థితిని బట్టి దేవుని స్తుతిద్దాం. మనకిచ్చిన తలాంతరం బట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందరం ఒకేసారి దేవుని స్తుతిద్దాం. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా దేవుణ్ణి ఆరాధించడంలో మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి.